నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి ఇత్యాది అంశాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, జ్యోతిష్య మహోపాధ్యాయ, పంచాంగకర్త, జ్యోతిష్య శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ డాక్టర్ ఈడుపుగంటి పద్మజారాణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్కారం. నేటి పంచాంగం అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 15/6/2026 శ్రీ పరాభవనామ సంవత్సరం ఉత్తరాయణం జ్యేష్ఠమాసం అది కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం ఉదయం 5:42, సూర్యాస్తమయం సాయంత్రం 6:52, తిథి అమావాస్య ఉదయం 8:23 వరకు, పాడ్యమి రాత్రి తెల్లవారుజాము 4:30 వరకు, నక్షత్రం మృగశిర రాత్రి 7:08 వరకు, యోగాలు శూల ఉదయం 8:56 వరకు, అలాగే గండ రాత్రి తెల్లవారుజాము 4:39 వరకు, కరణము నాగ ఉదయం 8:23 వరకు, కరణము కింసుగ్న సాయంత్రం 6:26 వరకు, భవ రాత్రి తెల్లవారుజామున 4:30 వరకు, రాహుకాలం ఉదయం 7:21 నుంచి 8:59 వరకు, గుళికాలం మధ్యాహ్నం 1:55 నుంచి 3:34 వరకు, యమగండం ఉదయం 10:38 నుంచి 12:17 వరకు, అభిజిత్ ముహూర్తం ఉదయం 11:50 నుంచి 12:43 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:43 నుంచి 1:36 వరకు, దుర్ముహూర్తం మధ్యాహ్నం 3:21 నుంచి 4:14 వరకు, అమృతకాలం ఉదయం 11:28 నుంచి 12:52 వరకు, వర్జం రాత్రి తెల్లవారుజాము 2:30 నుంచి 3:55 వరకు. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మేషరాశి వారికి ముఖ్యంగా ఈ రోజున వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. సామర్థ్యాన్ని పెంపొందించుకుంటారు, నూతన నిర్ణయాలు తీసుకుంటారు, విశేషంగా కృషి చేసి అనుకున్న పనులు సాధించడంలో కొత్త మార్గంలో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం బాగుంటుంది. ముఖ్యంగా మీ తోబుట్టుల యొక్క సహకారం కానీ స్నేహితుల యొక్క సహకారంతో కానీ అనుకున్న పనులు సాధించడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? ఇక్కడ విద్యాపరమైన విషయాల మీద విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయడానికి అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. అదేవిధంగా ప్రయాణాలకి అవకాశం ఉన్న సమయంగా కూడా అనుకోవచ్చు. ఆర్థిక సంబంధమైన విషయాలలో మీరు ఆశించిన ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళేటప్పుడు చిన్నపాటి అవరోధాలు ఉన్నప్పటికీ కూడా సమయస్ఫూర్తిగా వ్యవహరించి పనులలో అనుకున్నట్టుగా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసే అవకాశం అనేది ఇక్కడ మనకి కనబడుతోంది. అదేవిధంగా మాటలు సమయస్ఫూర్తిగా వ్యవహరించడం, సమయస్ఫూర్తి నిర్ణయాలు తీసుకోవడం, ఆర్థిక సంబంధమైన విషయాలు, వ్యక్తులతో మీ యొక్క చర్చలు మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో ముఖ్యంగా మీ యొక్క నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేయాలి. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. అంటే మీ యొక్క ఆర్థికంగా ఆగుతూ వచ్చిన ధనం ఏదైనా ఉన్నట్లయితే దానికి సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, అదేవిధంగా నూతన ఆలోచనలు, నూతన వ్యక్తిగతమైన విషయాలలో మీరు కొన్ని కీలకమైన మార్పులు చేయడానికి చేసే ప్రయత్నాలు మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. అదేవిధంగా ఆర్థిక పరమైన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడానికి కూడా అవకాశం ఉన్న సమయంగా భావించవచ్చు. బంధువర్గంతో చర్చలు చేయడం, బంధువర్గంతో కలిపి ఏదైనా నూతన మార్పుల కొరకు ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావన చేయొచ్చు. విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకోవడం, నైపుణ్యాలు పెంపొందించుకోవడానికి కూడా విశేషంగా కృషి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? కర్కాటక రాశి వారికి ముఖ్యంగా ఇక్కడ మీ యొక్క వ్యక్తిగత ఆరోగ్య విషయం మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. ఆలోచనలు అధికంగా ఉండడం, నిద్రలేమి, సమయానికి ఆహార స్వీకరణ లేకపోవడం, ఎక్కువ ప్రయాణాలు చేయడం, ఆధ్యాత్మిక ఆలోచనలు, కుటుంబపరమైన విషయాల కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకోవడం మొదలైన వాటి మీద దృష్టి కేటాయించుకోవడం, కుటుంబ సభ్యులతో సమయాన్ని సద్వినియోగపరచుకోవడం, దూర ప్రాంతాల్లో ఉండే మీ యొక్క తోబుట్టువులతో చర్చలు చేయడం, అదేవిధంగా వారిని కలవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, వారితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకోవడం, కుటుంబ అభివృద్ధి విషయంలో వారితో కలిపి నిర్ణయాలు తీసుకోవడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. సింహరాశి.
అమ్మ, సింహరాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? సింహరాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే సింహరాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ అంతకు మించిన ఖర్చులు అధికంగా ఉండడం బట్టి కొంత ఘర్షణాత్మకంగా ఉంటుంది. ప్రణాళిక పరంగా ధనాన్ని ఖర్చు పెట్టుకోవడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. అదేవిధంగా విద్యార్థులకు విద్యాపరమైన విషయాల్లో అనుకూలంగా ఉంటుంది. విద్యా సంబంధమైన వస్తువులు కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. బంధువర్గంతో కలిపి చక్కటి చర్చలు చేయడం, దూర ప్రదేశాల్లో ఉండే బంధువుల్ని కలవడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, వారితో కలిపి తీసుకునే నిర్ణయాలు చాలా వరకు మీ యొక్క అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకు సంబంధించిన విద్యాపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలకి వ్యక్తిగతంగా వారితో చర్చలు జరపడం లాంటిది. అలాగే తల్లితో కలిపి మీరు కొన్ని నిర్ణయాలు తీసుకోవడం మాత్రమే కాకుండా వారి యొక్క ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండడం, చేసిన ఖర్చులకి సద్వినియోగపడే విధంగా ఉండడం బట్టి కొంత ప్రశాంతత అనేది ఏర్పడడం, నెట్వర్క్ పెంపొందించుకోవడం, స్నేహ సంబంధాలు అభివృద్ధికరంగా ఉండడం, దూర ప్రదేశాల్లో ఉండే వ్యక్తుల యొక్క సహకారం అనుకూలంగా ఉండడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ, కన్యా రాశి వారికి ఈ రోజు ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి? కన్యా రాశి వారి విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే కన్యా రాశి వారికి వృత్తిపరమైన విషయాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి, గృహం రెండింటికి సంబంధించిన విషయాల్లో కొన్ని మార్పులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా లాజికల్ థింకింగ్ అనేది అంటే మీరు థింకింగ్ లెవెల్స్లో అంటే తార్కికంగా మీరు ఆలోచించడం, అదేవిధంగా ప్రతి విషయాన్ని విశ్లేషించడం, వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు, సమయస్ఫూర్తి నిర్ణయాలు, కీలకమైన అంశాలు మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఆర్థికపరమైన అభివృద్ధి కొరకు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని నెట్వర్క్ పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు చేస్తారు. మీడియా రంగంలో ఉండే వారికి మీడియా పరంగా కొత్త విధానాల్లోకి ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా జర్నలిజం మొదలైన వాటిల్లో ఉండేవారు, అలాగే ఈ టీవీ ఇండస్ట్రీలో ఉండేవారికి కూడా చాలా వరకు నూతన అవకాశాలకి ఆర్థికంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉండే అవకాశం లాంటిది కనబడుతుంది. తులారాశి. అమ్మ, తులారాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది? తులారాశి వారికి ముఖ్యమైన విషయాల్లో, వృత్తికి సంబంధించిన విషయాల్లో అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. అభివృద్ధి కొరకు పెద్దల్ని సంప్రదించడానికి ప్రయత్నం చేస్తారు. కానీ కమ్యూనికేషన్ విషయంలో ప్రాబ్లం లాంటిది రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. మాటల్లో ఉండే ఇబ్బందుల వల్ల కొన్నిసార్లు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరచుకోవడంలో ఇబ్బందులు ఏర్పడతాయి కనుక వీలైనంతవరకు ఆ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యమైన విషయాలలో వ్యక్తుల యొక్క సహకారాన్ని తీసుకుంటూ ముందుకు వెళ్ళడంలో కొంత జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడం బట్టి వ్యక్తులతో మంచి అనుకూలత అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా వృత్తిలో నూతన అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగపరుచుకునే దిశగా సరైన విధంగా వెళ్ళినట్లయితే మంచి అవకాశాలను లభ్యమయ్యే అవకాశం లాంటిది కనబడుతుంది. వృశ్చిక రాశి. అమ్మా, వృశ్చిక రాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి? వృశ్చిక రాశి వాళ్ళకి స్థిరాస్తులు, ముఖ్యంగా దాంతోపాటుగా మీ యొక్క వారసత్వ ఆస్తులకు సంబంధించిన విషయాల మీద ఆకస్మికమైన మార్పుల కొరకు ఆలోచనలు చేస్తారు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ తీసుకోవాలి. అలాగే డ్రైవింగ్ చేసేవారు డ్రైవింగ్ సంబంధించిన విషయాల్లోనూ, అలాగే ముఖ్యమైన విషయాలు కొంత ఆలస్యాలు, ఆటంకాలు అయ్యే అవకాశం ఉన్నా కూడా కొంత వీలైనంతవరకు ఓర్పు వహిస్తూ ముందుకు వెళ్ళాలి. ఆకస్మికమైన లాభాలకు కూడా అవకాశం ఉంది కాబట్టి ఆ లాభాలను సద్వినియోగపరుచుకునే దిశగా మంచి ప్రణాళికాపరంగా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్తే మంచి ఫలితాలు ఏర్పడే అవకాశం లాంటిది కనబడుతుంది. అదేవిధంగా విద్యకు సంబంధించిన విషయాల్లో, కమ్యూనికేషన్ సంబంధించిన విషయాల్లో, విద్యార్థులకు సంబంధించిన విషయాల్లో, స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో మొదలైన వాటి మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు పెడతారు. అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆరోగ్య విషయంలో మాత్రం తగిన శ్రద్ధతో ముందుకు వెళ్ళాలి. డైజెషన్ ప్రాబ్లంకి సంబంధించి కానీ, నిద్రలేమికి సంబంధించిన విషయాలు కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయంలో తగిన జాగ్రత్తలతో ముందుకు పెడితే మంచి ఫలితాలు ఏర్పడడానికి అవకాశం అనేది కనబడుతుంది. ధనస్సు రాశి. అమ్మ, ధనస్సు రాశి వారికి ఎటువంటి శుభ ఫలితాలు ఉంటాయి? ధనస్సు రాశి వాళ్ళు సాంఘిక సంబంధాల విషయాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయిస్తారు. అలాగే వ్యాపార వ్యవహారాలకు సంబంధించిన విషయాల మీద కూడా దృష్టి కేటాయిస్తారు. దానికి సంబంధించిన ధనం ఖర్చు అయ్యే అవకాశం లాంటిది కనబడుతుంది. వ్యాపార విస్తరణ కొరకు, భాగస్వామి యొక్క ఆరోగ్య విషయం కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి ప్రయత్నాలు లాంటివి చేయడం, దానికి సంబంధించిన అభివృద్ధి దిశగా మీరు ప్రయత్నాలు లాంటివి చేయడం మొదలైన వాటికి సంబంధించిన సమయంగా కూడా మనం దీన్ని భావన చేయొచ్చు. అదేవిధంగా వృత్తి వ్యాపారాలకు, ముఖ్యంగా వ్యాపారం, వాటి విస్తరణ, ఆర్థిక సంబంధమైన విషయాలు, ఆకస్మికమైన మార్పులు మొదలైన వాటి కొరకు కూడా తీసుకునే నిర్ణయాలకి సంబంధించిన రోజుగా భావన చేయొచ్చు. కమ్యూనికేషన్ విషయంలో మాత్రం తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. మకర రాశి. అమ్మ,
అమ్మ, మకర రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మకర రాశి వారి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే మకర రాశి వారికి ముఖ్యంగా బంధువర్గంతో, తల్లితర బంధువులతో కావచ్చు, ఏ బంధువర్గంతోనైనా సరే తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళి అపార్థాలకు అవకాశం ఇవ్వకుండా మాట్లాడేటప్పుడు కానీ, నిర్ణయాలు తీసుకునేటప్పుడు కానీ, చర్చలు చేసి ఒక పూర్తి నిర్ణయానికి వచ్చేటప్పుడు కానీ తక్కువ మాట్లాడాలి, ఎక్కువ వినాలి. అదేవిధంగా ఆర్థిక సంబంధమైన విషయాలలో ముఖ్యులతో స్నేహ సంబంధాలు అభివృద్ధి విషయంలో, అదేవిధంగా ఈ యొక్క ప్రత్యర్థుల మీద విజయం సాధించే విషయంలో కావచ్చు, రుణాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ప్రతి విషయంలోనూ శ్రమతో అనుకున్న ఫలితాలు సాధించడానికి అధిక ప్రయత్నం చేస్తారు. విద్యార్థులు విద్య సంబంధించిన విషయాల్లో ప్రత్యర్థుల మీద విజయం సాధించడానికి అధిక శ్రమతో పోటీ పరీక్షల్లో నెగ్గడానికి చేసే ప్రయత్నాలకి సంబంధించిన సమయంగా కూడా దీన్ని భావన చేయొచ్చు. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఇమ్యూనిటీ పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలత అనేది ఏర్పడుతుంది. కుంభరాశి. అమ్మ, కుంభరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మానసిక ప్రశాంతతకు సంబంధించిన విషయాల మీద అధిక శాతం దృష్టిని కేటాయించవలసిన పరిస్థితి కనబడుతోంది. అనవసరమైన ఘర్షణలకు వీలైనంత వరకు దూరంగా ఉండాలి. పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, విద్యార్థులకు విద్య సంబంధించిన విషయాలు, జ్ఞాపకశక్తి సంబంధించిన విషయాల మీద తగిన విధంగా దృష్టిని కేటాయిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే సరైన విధంగా తీసుకున్న ప్రణాళిక వల్ల తప్పనిసరిగా మంచి ఫలితాలు వచ్చే అవకాశం లాంటిది కనబడుతుంది. శ్రద్ధ, నైపుణ్యాలని పెంపొందించుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏకాగ్రత దృష్టితో అనుకున్న ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది కనబడుతుంది. కమ్యూనికేషన్ విషయంలో కూడా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. విద్యార్థుల విద్యకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, లాజికల్ థింకింగ్లో కావచ్చు, అదేవిధంగా తార్కంగా ఆలోచించి తీసుకునే నిర్ణయాల్లో కావచ్చు, రైటింగ్ స్కిల్స్ అంటే రాత నైపుణ్యాలను పెంపొందించుకోవడంలో, పఠన నైపుణ్యాలు పెంపొందించుకోవడంలో తగిన విధంగా ముందుకు వెళ్ళినట్లయితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. అయినప్పటికీ పోటీలకు సంబంధించిన విషయాలు కావచ్చు, రుణాలకు సంబంధించిన విషయాలు కావచ్చు, అదేవిధంగా న్యాయ సంబంధమైన విషయాలు కావచ్చు, వాటికి సంబంధించిన విషయాల్లో వీలైనంత జాగ్రత్తతో ముందుకు వెళితే మంచి ఫలితాలు సాధించడానికి అవకాశం అనేది ఏర్పడుతుంది. మీనరాశి. అమ్మ, మీనరాశి వారికి ఈ రోజు ఎటువంటి ఫలితాలు ఉంటాయి? గృహానికి సంబంధించిన విషయాల మీద, గృహ వాతావరణం మీద, తల్లి యొక్క ఆరోగ్యం మీద, సాంఘిక సంబంధాల మీద ఎక్కువ శాతం దృష్టి కేటాయించడానికి అవకాశం ఉంది. విద్యా సంబంధమైన విషయాలు, విద్యార్థులు, అలాగే మీ యొక్క స్వస్థలం అంటే స్వగ్రామానికి వెళ్ళడానికి ఆలోచన లాంటివి చేస్తారు. ఆ ప్రదేశాలని సందర్శించడానికి ఎక్కువ శాతం మనసును దృష్టి పెట్టుకోవడానికి కూడా అవకాశం అనేది ఉంది. అంటే గృహానికి సంబంధించిన విషయాలు, మీ స్వస్థల సందర్శన మొదలైన వాటి మీద దృష్టిని కేటాయించుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కమ్యూనికేషన్ అనుకూలంగా ఉంటుంది, లాజికల్ థింకింగ్ అనుకూలంగా ఉంటుంది, విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. మంచి శ్రద్ధతో, ఏకాగ్రతతో ముందుకు వెళ్ళడానికి చేసే కృషి కూడా అనుకూలంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో 1-2 సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకున్నట్లయితే అది అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. తల్లి యొక్క ఆరోగ్యం, తల్లి యొక్క సపోర్ట్ అనేది కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం లభ్యమవుతుంది. కాబట్టి వీలైనంత వరకు ముఖ్యమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తూ ఆశించిన ఫలితాల విజయాన్ని సాధించడానికి ప్రయత్నాలు చేయాలి. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే చేసుకోగలిగే చక్కటి పరిహారాలు తెలియచేస్తారా? మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వరకు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే, దాంతోపాటుగా ప్రతిరోజులాగే గోచరీత్యా ఎదురుతున్న స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి ఈరోజు తప్పనిసరిగా శివాలయ సందర్శన కానీ, శివుడికి సంబంధించిన శ్లోకాలైనా, అదేవిధంగా మీకు బిల్వాష్టకం, లింగాష్టకం, విశ్వనాథాష్టకం, ఏదైనా సరే శివుడికి సంబంధించిన శ్లోకాలు, స్తోత్రాలు, అష్టకాలు, అష్టోత్తరాలు ఏది చేసినా చాలా మంచి ఫలితం ఉంటుంది కనుక దానివల్ల మానసిక ప్రశాంతత అనేది కూడా పెరిగే అవకాశం లాంటిది లభ్యమవుతుంది కనుక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకోవడం, అదేవిధంగా ఇవి కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళడం బట్టి గోచారీ ఎదురుతున్న సమస్యల్ని అధిగమించడానికి మానసిక ప్రశాంతత, దాంతోపాటుగా అభివృద్ధి అనేది ఏర్పడతాయన్న విషయాన్ని మనం ఇక్కడ భావన చేస్తూ ముందుకు వెళ్ళినట్లయితే గోచారీ ఎదురయ్యే చిన్న సమస్యల్ని చిన్న పరిహారాలతో అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి అనుకూలతలు అనేవి ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయొచ్చు. నమస్కారం. వీక్షించారు కదా, ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మళ్ళీ రేపటి శుభదినం కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.